రాజకీయ పార్టీలు చేయని పని యువత చేసింది. ఎన్ని దెబ్బలైనా పడ్డారు కానీ వెనకకి తగ్గలేదు. అమ్మాయిలు కూడా దెబ్బలు తిన్నారు. పరిపాలన చేస్తామని వచ్చి విస్మరించేటువంటి గాడిదల మీద ఊరేగించాలి. బీజేపీ గవర్నమెంట్ కండు తెరవాలి. పాపద్దు. చాలా సంతోషం. మొన్న జరిగినటువంటి యువత విజయం నిజంగా చెప్పాలంటే ఇది మన దేశ విజయంగా నేను భావిస్తాను. గర్వపడే విధంగా పోరాటం చేశారు యువకులు. ఒక పేపర్ లీకేజ్ వల్ల 28 మంది చనిపోయారు. అంతేకాదు ఎంతో మంది మరి వాళ్ళ భవిష్యత్తు చిన్న భిన్నమైపోయింది. దాని ఫలితంగా విద్యార్థుల్లో కానీ యువతలో కానీ వచ్చినటువంటి ఉప్పెన లాంటి పొంగు ప్రతి ఒక్కరిని కదిలించేసింది. రాజకీయ పార్టీలు చేయని పని యువత చేసింది. ఆ అబ్బాయి పేరు అభిజిత్. మరి అభిజిత్ అనేటువంటి అబ్బాయి ఎక్కడో అమెరికా నుంచి ఇచ్చినటువంటి పిలుపు మేరకు 24 గంటల్లో కాక్రోచ్ పార్టీ అనేది ఒకటి ఏర్పడి ప్రభుత్వం మీద జరిగిన పొరపాటు మీద పోరాటం చేయాలనే ఒక పిలుపుకు దేశం మొత్తం స్పందించింది. దేశంలో యువకులంతా స్పందించారు. ఎన్ని దెబ్బలైనా పడ్డారు కానీ వెనకకి తగ్గలేదు. అమ్మాయిలు కూడా దెబ్బలు తిన్నారు, అబ్బాయిలు కూడా దెబ్బతిన్నారు. పోలీసులు విపరీతంగా కొట్టారు. భయమైంది. ఆ సంఘటన టీవీలలో చూస్తుంటే భయమైంది. వాస్తవంగా ఇంట్లో కూర్చొని చూస్తూ ఉంటే ఇది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా యువత చేసినటువంటి పోరాటం, వాళ్ళు చేసిన పోరాటం వల్ల ప్రభుత్వాన్నే దింపి మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ను రాజీనామా చేయించడం అనేది గొప్ప విజయం. అది యువత యొక్క శక్తి. యువత శక్తిని తట్టుకునే శక్తి ఎవరికి లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేని పని ఇలా యువత చేసింది. వాళ్ళకేం రాజకీయాలు పార్టీ కాదు, అది ఒక ఎమోషనల్గా ఫామ్ అయినటువంటి విషయం. మరి రాజకీయ పార్టీలు చేయలేని పని యువత చేసిందంటే ఈ దేశం కూడా యువత ముందుకొచ్చి ఈ దేశం యొక్క పరిపాలన కూడా రాబోయే కాలంలో వాళ్ళు చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాం. చాలా సంతోషం. అలాంటి పరిస్థితులు రావాలి. ఇక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా పేపర్ లీకేజీలు, ఎక్కడ చూసినా లంచగొండితనం, ఏ నాయకుడిని చూసినా కూడా డబ్బు కోసం రాజకీయాలు చేస్తారు తప్ప విలువల కోసం రాజకీయాలు చేయటం లేదు. విలువల కోసం ఏ నాయకుడు బతకటం లేదు. ఓ కాలంలో స్వతంత్రం వచ్చిన కాలంలో లూజర్ పాపం వాళ్ళు సాక్రిఫైస్ చేస్తే లీడర్లు అయ్యారు. కానీ ఇవాళ డబ్బులు పెట్టి లీడర్లు అవుతున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, బిజినెస్ చేస్తున్నారు రాజకీయాలతోటి. ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా ప్రజలకు మేలవుతుంది? ఎట్లా యువత భవిష్యత్తును ఈ వెధవలు తీర్చగలుగుతారు? ఇలాంటి కరప్షన్తో బతికేటువంటి నాయకుల వల్ల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది ఇవాళ మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేనైతే వ్యక్తిగతంగా విద్యార్థి నాయకుడిగా ఎదిగిన కానీ కాబట్టి వాస్తవంగా మనసు ఉప్పొంగింది. వాళ్ళకందరినీ అభినందించాలి అనేటువంటి అభిప్రాయం కలిగింది. చాలా సంతోషం. ఇటువంటి వాతావరణం రావాలి. యువకులు ముందుకు రావాలి. యువకులే పరిపాలన చేయాలి. అవినీతి అంతం చేయాలి, తన్నాలి. అవసరమైతే యువకులు మరి ఎవరైతే ప్రజా దోపిడీ చేస్తున్నారో, ఎవరైతే లంచగొంటున్నారో, ఎవరైతే ప్రజలను విస్మరిస్తున్నారో, పరిపాలన చేస్తామని వచ్చి విస్మరించేటువంటి గాడిదల మీద ఊరేగించాలి. అటువంటి రోజులు రావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అభిజిత్తుని నేను అభినందిస్తా ఉన్నా. ఉద్యమాల్లో దెబ్బలు తిన్నటువంటి ఆ త్యాగమూర్తులని మరి యువత అయితే ఉన్నారో వాళ్ళు త్యాగమూర్తులుగా నేను భావిస్తూ ఉన్నా. వాళ్ళని అభినందించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి వాస్తవంగా ఇవాళ వాళ్ళు కూడా సరైన విధంగా ఆలోచన చేయాలి. దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎన్నికలంటే వాస్తవంగా శేషన్ గారు ఉన్నప్పుడు కొంచెం అవినీతి తగ్గింది. కానీ ఇవాళ ఎన్నికలంటే ఏంటి? కోట్ల రూపాయలు పెట్టాలి, కోట్లు సంపాదించాలనే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఎలక్షన్ కమిషన్ని పద్ధతి ప్రకారంగా నడిపేటువంటి శక్తి ఉన్నటువంటి కమిషన్గా ఎందుకు తీర్చిదిద్దటం లేదు? ఎక్కడైనా అవినీతి పాల్పడ్డాడు ఒక క్యాండిడేట్ అంటే వెంటనే అతను సస్పెండ్ చేయాలి. అలాంటి వ్యక్తులకు తగిన పనిష్మెంట్ ఇవ్వాలి. ఎవడు కూడా డబ్బుతో గెలవాలనుకునే వాళ్లకు రాజకీయాల నుంచి వేరు చేయాలి, జైళ్ళల్లో వేయాలి. అప్పుడు కానీ ఈ దేశం బాగుపడదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మోడీ ప్రభుత్వం కూడా తీక్షణంగా మీరు ఎల్లకాలం మీరు ఉంటారే, మీరు ఎల్లకాలం మీరు ఉండలేరు కదా. ఉన్నప్పుడు ఫలానా పని చేశారు, బాగా చేశారు అనేది పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను అనేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ముఖ్యంగా దాన్ని తీర్చిదిద్దవలసినటువంటి అవసరం ఉంది. మంచి మంచి ఆఫీసర్లు అనేసి అవినీతి లేకుండా
పరిపాలన చేయగలిగినటువంటి అధికారం చేయాలి. తర్వాత ఇప్పుడున్న చట్టాన్ని అమెండ్మెంట్ తీసుకురావాలి. ఏ ఒక్క క్యాండిడేట్ కూడా ₹1 ఎవరికన్నా పంచినట్టుంటే వాళ్ళకు తగిన పనిష్మెంట్ ఇచ్చి వెంటనే ఎన్నికల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోగలిగినటువంటి ఒక కట్టుదిట్టమైనటువంటి చట్టాలు చేయగలిగితే మరి ఈ దేశంలో మంచి పరిపాలన రావడానికి అవకాశం ఉంది. పరిపాలన చేసేటోళ్ళే దొంగలు అన్ని పార్టీలల్లా, ఒక్క పార్టీ అని నేను చెప్పడం లేదు. అన్ని పార్టీలో పరిపాలించేటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎవరైతే రాజకీయ నాయకుల్లో 90% అవినీతి అక్రమాలతోనే ఇవాళ వాళ్ళు గెలవగలుగుతున్నారు, పరిపాలన చేయగలుగుతున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్కడికి హృదయం లేదు. ఒక పేదవాడు బాధపడుతుంటే ఆ బాధను చూసే పరిస్థితే లేదు. డబ్బు తెచ్చినరా లేదా, డబ్బు లేకపోతే ఇంటర్వ్యూ లేదు, అపాయింట్మెంటే లేదు డబ్బు లేకపోతే. ఇది ఏ రకమైన ప్రభుత్వాలు, ఏ రకమైన పరిపాలన అని నేను అడుగుతా ఉన్నా. సిగ్గుతో తలంచుకోవాలి. నిన్న పిల్లలు చేసి ఉద్యమం చేసి ఒక మంత్రితో రాజీనామా చేయించారంటే రాజకీయ పార్టీలు సిగ్గుతో తలంచుకోవాలి. మీరు అవినీతి పరులా కాదా మొదట మీరు తేల్చుకోవాలి. వాందిట్టుడు వీందిట్టుడు కాదు. ఈ పార్టీ మీద ఆయన, ఆ పార్టీ మీద ఈయన కాదు. సిగ్గుంటే ఏమన్నా శరం ఉంటే ఇప్పటికైనా యువకులు చేసినటువంటి పోరాటాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకోవాలి. అన్ని పార్టీలలో ఉన్న నాయకులు ఎవడెంత సంపాదిస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళి వచ్చింది అది. ఇవాళ ప్రేమతో దేశం కోసం బతికేవాడికి ప్లేస్ లేకుండా చేశారు. కాబట్టి ఇది తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా అవినీతిని. అదేవిధంగా యువకులు లాంటి ఇటువంటి యువకులని అభినందించాల్సినవి. ఎన్ని దెబ్బలు కొట్టారా, అయినా భరించారు తప్ప వెనుకకు తగ్గలేదు కదా. మరొక స్వతంత్రం కోసం పోరాడినంత పని అయింది. భగత్ సింగ్ లాంటి మహానేతలు ప్రాణం పోతుందన్నా నా దేశం కోసం మేము ప్రాణాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారే కానీ ఎవరైనా వెనక తగ్గారా? అటువంటి నాయకులు ఏరి? మహాత్మా గాంధీలు ఏరి? అంబేద్కర్ లాంటి మనుషులు ఏరి? నాయకులు ఏరి? ఒక్కడన్నా చరిత్రాత్మకమైనటువంటి జీవితం గడుపుతున్నారా మీరు? కాబట్టి ఇవాళ మీ వేష భాషలందు కూడా ఎంతో మార్పు ఉన్నది. ప్రజలు ఏది కోరుకుంటారో అది చేయటం లేదు. ఒక పేదవాడికి ఏ రకమైన న్యాయం జరగటం లేదు. దీనికి అంతటికి కారణం రాజకీయ పార్టీలే. పెట్టుబడి పెట్టి పెట్టుబడి తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు న్యాయం ఎక్కడ చేయగలుగుతావు నాయన? ఎవడైనా సరే, ఏ పార్టీ అయినా సరే. ఒక దళితుడుగా నేను చెప్తున్నా, ఇది మోసపూరితమైనటువంటి ఎన్నికలు. మోసపూరితమైనటువంటి ఎన్నికల్లో గెలిచే వెధవలంతా కూడా పచ్చి దుర్మార్గులు. ఇది మారాలి. మోడీ ప్రభుత్వం మార్చాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మేము మారుస్తామని ఏదో నేను పార్లమెంట్లో చూశాను. మంచిదే. మోడీ ప్రభుత్వము ఎన్నికల విధానాన్ని మార్చాలి, కరప్షన్ను మార్చాలి, డబ్బు ఎవరు తీసుకున్న పనిష్మెంట్ ఉండాలి, అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలి. అటువంటి చట్టాలు తెస్తే తప్ప ఈ దేశంలో న్యాయం పేదవాడికి జరిగే పరిస్థితి లేదు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి మరి ఒక కొత్త విధానాన్ని అవలంబించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వాస్తవంగా అటువంటి రోజులు రావాలని, యువకులంతా గట్టిగా నిలబడాలని, రాబోయే కాలాన్ని మార్చుకోవాలి, వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడు వాళ్ళంతా జంజీ తరం కాదు. వీళ్ళంతా కూడా వాళ్ళు చేసినటువంటి నిరసన కాదు. వీళ్ళంతా కూడా మురికి కాలువల తరం అంటూ ఇంకా కూడా రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేస్తున్నారు బీజేపీ పార్టీ ఎంపీ. లే అది ఎవరు మాట్లాడినా తప్పే, ఏ పార్టీ మాట్లాడినా తప్పే. అట్లా యువకులను అవమానపరచొద్దు. అమ్మాయిలు కొడుతుంటే కూడా నిలబడ్డారు. వాళ్ళు మేమేం తప్పు చేసామని కొడుతున్నారు, ఇది న్యాయమేనా అని అడిగారు తప్ప వాళ్ళు ఏమన్నా అన్నారా? పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల దేశానికి ఎంత నష్టం అని చెప్పారు తప్ప వాళ్ళు ఏమన్నా అన్నారా? ఎందుకు ఆ రకమైన కామెంట్లు చేస్తుండ్రో అది వాళ్ళకి తెలవాలి. దానివల్ల ఏ పార్టీ అయినా నష్టపోతుంది. అసలు యంగ్స్టర్స్ అంతా కూడా తల్లిదండ్రులు బాధపడుతున్న ఇళ్లలో ఉండి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా నేను చూశాను. ఎవరు కూడా అట్లా అవమానపరచొద్దు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. రాజకీయ పార్టీలు కాదు కదా, ఏ పార్టీ పరంగా కూడా వాళ్ళు ఉన్నట్టుగా మనం ఎక్కడ చూడలేదు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలను మనం మారాలి తప్ప
పార్టీలు మారాలి తప్ప పిల్లలంటే అమాయకులైన పిల్లలంటే ఏం లాభం? పాపం తగ్గుతుంది.